ఓకే మాస్టర్స్. ఆ, మనము బాబా గారి జ్ఞానామృతం మొదలు పెడదాం. యాజ్ యూజువల్గా మెడిటేషన్తో ముగిద్దాం. ఓకే. సో మనం నిన్నటి వరకు మనం చెప్పుకున్న అధ్యాయంలో చెప్పుకుంటున్న 26వ అధ్యాయం మనం చెప్పుకుంటున్నాం కదా. నిన్ నిన్న ఏం చెప్పుకున్నాము? భక్త్ పంత్ అతను గురించి చెప్పుకున్నాము. సో అతనికి సడన్గా మూర్ఛ వచ్చి పడిపోయాడు. అతను ఆల్రెడీ బాబా గారి కన్నా ముందుగా ఆయన ఇంకొక గురువుని నమ్ముతూ ఉన్నారు ఇంకో గురువు గారు. సో తర్వాత బాబా గారు ఆ, చల్లని చూపుతో ఆయన మళ్ళీ తిరిగి లేచిన తర్వాత ఆ, చెప్పారు, నువ్వు గురువు మీద సంపూర్ణమైన నమ్మకంతో దృఢ విశ్వాసంతో ఉంటే నీకు కష్టాలు తొలుగుతాయని చెప్పేసి దాన్ని ప్రాక్టికల్గా చేసి చూపించారు బాబా గారు. సో రెండవది పితళై ఫ్యామిలీ. వాళ్ళ అబ్బాయికి మూర్ఛ రోగం అనేది ఉంటే ఆ అతను బాబా గారు ఒకసారి ఇలా చూడంగానే ఆ అబ్బాయి ఆ పడిపోయి ఆ మూర్ఛ రోగం యొక్క సిమ్టమ్స్ తోటి పడిపోయి చాలాసేపటి వరకు లేవడు. తల్లి ఎంతో కంగారు పడుతూ ఉంటుంది, తండ్రి బాధపడుతూ ఉంటాడు. ఏంటి ఇంత మునుపులాగే మూర్ఛ వచ్చినప్పుడు ఎలాగైతే పడిపోతాడో అలాగే ఇప్పుడు పడిపోయినప్పటికీ ఏదో ఒక సమస్య కొంచెం కొంచెం సేపట్లో లేచి మళ్ళీ తిరుగుతుండేవాడు. ఈసారి ఎప్పటికీ లేవలేదు అనేసి కంగారు పడుతూ బాధపడుతుంటే బాబాగారు ఏం చెప్పారంటే, మీరు కంగారు పడకండి అని ఆయన తనకు తానే లేస్తాడు, మరో అరగంటలో మీరు బస్కు వెళ్ళిపోండి అని చెప్తారు బాబాగారు. చెప్పిన తర్వాత వాళ్ళు అదే విధంగా వెళ్ళిపోయాక ఒక అరగంటలో మళ్ళీ తిరిగి నార్మల్ అయిపోయి ఆ మూర్ఛ రోగం నుంచి కంప్లీట్గా బయటపడతాడు. అప్పుడు ఆ తల్లి యొక్క ఆనందానికి అవధులు ఉండవు. సో ఈ విధంగా మనకి బాబా గారు ఏం చెప్తారంటే, ఈ రెండు కథలు దేనికి అంటే గురువు యందు ఎటువంటి దృఢ విశ్వాసాన్ని కలిగి ఉండాలి అనేటువంటి ఆ, విధానాన్ని ఈ రెండు కథలు మనకు చెప్తూ ఉన్నాయి. సో ఇంతకన్నా ముందు అధ్యాయంలో కూడా మనం అలాగే చదువుకున్నాం కదా. ఆయన ఇంట్లో దొంగతనం జరగడము, భార్య నగలు పోవడము, అతనికి పోలీసులు రావడము, ఇంకేవో చాలా ఇదిలో ఉంటాడు. కానీ ఆయన బాబా గారి యందు ఉన్న భక్తి, ప్రేమ, విశ్వాసము, దృఢ విశ్వాసాన్ని వదులుకోడు. దానితో ఏం జరుగుతుందంటే, ఎవరైతే దొంగతనం చేశారో ఆ దొంగ మళ్ళీ తిరిగి రెండో రోజున వచ్చేసి బంగారు నగలను ఇచ్చేసి మళ్ళీ క్షమాపణ కూడా కోరి వెళ్ళిపోతాడు. సో ఆ విధంగా ఏ గురువైనా కూడా మనం దృఢ విశ్వాసంతో ఉంటే చాలు, కష్టాలు సంసారంలో వచ్చిన కష్టాలు కూడా అలా 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 ఒక దూదిపింజలా తేలిపోయినట్టు, గాలిలో తేలిపోతున్నట్టుగా గురువుసు ఆ వారి కష్టాల మీద కూడా పనిచేసి వారి కష్టాలన్నింటినీ ఒక దూదిపింజలాగా తేల్చేస్తూ ఉంటారు అని చెప్పడానికి ఈ లాస్ట్ 2 అధ్యాయాలు కూడా మనకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మూడవ కథ ఏంటంటే, అంబేద్కర్ గారు నాట్ అంబేద్కర్, అంబాడేకర్ గారు. పూనా నివాసి గోపాల నారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు. ఆబ్కారీ డిపార్ట్మెంట్లో 10 సంవత్సరములు నౌకరీ చేశాను. ఠాణా జిల్లాలో జౌహర్ స్టేట్లోనూ వారు ఉద్యోగాలను చేసి విరమించుకున్నారు. మరొక ఉద్యోగం కొరకు ప్రయత్నించారు, కానీ ఫలించలేదు. అతడనే అతడనే అక్కడి నుంచి అతను కష్టాల పాలు అయ్యాడు. అతని స్థితి రాను రాను అసంతృప్తికరంగా ఉంది. ఈ ప్రకారంగా 7 ఏండ్లు గడిచింది. అతడు ప్రతి సంవత్సరము షిరిడీకి పోవచ్చు బాబాకు తన కష్టాలు చెప్పుచుండేవాడు. 1916లో అతని స్థితి చాలా హీనంగా ఉండుటచే షిరిడీలో ప్రాణత్యాగం చేయ నిశ్చయించుకున్నాను. ఎవరు? ఈ గోపాల్ నారాయణ. అతడు భార్యతో షిరిడీకి వచ్చి 2 మాసములు ఉండెను. దీక్షిత్వాడాకు ముందున్న ఎడ్ల బండి మీద కూర్చుని ఒక్కనాడు రాత్రి దగ్గరలోనున్న నూతిలో పడి చావాలని నిశ్చయించుకున్నాడు. అతడి ప్రకారంగా నిశ్చయించుకునగానే బాబా మరొకటి నిశ్చయించాను. కొన్ని అడుగుల దూరంలో ఒక హోటల్ ఉండెను. దాని యజమాని సగుణమేరు నాయక్. అతడు కూడా బాబా భక్తుడు. అతడు అంబాడేకర్ను పిలిచి, అక్కలకోట మహారాజు గారి చరిత్రను చదివితివా అని అడుగుచూ పుస్తకాన్ని ఇచ్చాడు. అంబాడేకర్ దాన్ని తీసుకుని చదవనించాను.
పుస్తకం తెరిచేసరికి ఈ కథ వచ్చింది. ఇలా ఒక కథ ఓపెన్ చేయంగా, ఇలా పుస్తకం ఓపెన్ చేయంగానే ఒక కథ వచ్చిందంట. ఆ కథ చదవనారంభించాడు. అక్కలకోట మహారాజు గారి కాలంలో ఒక భక్తుడు బాగు కానట్టి దీర్ఘరోగముచే బాధపడుచుండెను. బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దూకెను. వెంటనే మహారాజు వచ్చి వారిని బావిలోంచి బయటికి తీసి ఇట్లనెను: గత జన్మ పాపపుణ్యాలను నువ్వు అనుభవించక తప్పదు. నీ అనుభవము పూర్తి కాకున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు. చూసారా? అనుభవం కూడా పూర్తి అవ్వాలి. పూర్తి కాకపోతే ప్రాణత్యాగం కూడా హెల్ప్ చేయదట. ఎవరో ఒకరు వచ్చి రక్షించేయడము, లేకపోతే తీరా ఏదో ఒక ప్రమాదము చేసుకున్న తర్వాత, బావిలో దూకిన తర్వాత, లేకపోతే మరొక విధంగా చనిపోవడానికి సిద్ధపడినప్పుడు వాళ్ళు చనిపోరు. చనిపోకుండా ఏదో ఒకటి కాలో చెయ్యో కోల్పోయి ఇంకలాగ జీవించి ఉండడము. మొత్తానికి అనుభవాన్ని తీసుకోవాలి. అనుభవాన్ని తీసుకునే అనుభవం నుంచి జ్ఞానం. ఆ జ్ఞానం తీసుకునేంత వరకు అనుభవం వదలదు. నువ్వు అనుభవానికి తీసుకోవడానికి నువ్వు రెడీ కానంత వరకు ఈ కష్టాలు తప్పవు. ప్రాణత్యాగం ఆఖరి చచ్చిపోవాలనుకున్నా కూడా ఆ ప్రాణత్యాగం హెల్ప్ చేయదు. పోనీ అనుభవం తీసుకున్నావా? ఒట్టి అనుభవం తీసుకుంటే చాలదు. మళ్ళీ దాని నుంచి జ్ఞానం కూడా తీసుకోవాలి. ఆ జ్ఞానం తీసుకునేంత వరకు ఈ అనుభవం వెంటాడుతూ ఉంటుంది. సో అనుభవము జ్ఞానము రెండు కూడా టుగెదర్. నీకు జ్ఞానాన్ని తీసుకోవాలంటే నీకు విజ్డమ్ కావాలి. ఆ విజ్డమ్ నీకు కావాలి అంటే నీకు ఎనర్జీ కావాలి. అందుకే కదా 12 టాబ్లెట్స్ మనకి టుగెదర్ ఉంటాయి. 6 ఎనర్జీ టాబ్లెట్స్, 6 విజ్డమ్ టాబ్లెట్స్, మొత్తం కలిపి 12. ఈ 12టిని కూడా ఒకదాని తర్వాత ఒకటి చేయడానికి లేదు. అన్నిటిని ఒకేసారి చేయాలి. అనుభవము ప్లస్ జ్ఞానము రెండింటిని తీసుకుంటేనే నీకు నువ్వు ఆ కర్మలోంచి బయటపడతావు. లేకపోతే ఈ ఈ అయితే రెండు కానీ రెండిట్లో ఏదో ఒకటి కానీ అలా వెంటాడుతూనే ఉంటుంది జన్మ జన్మల. అది అక్కడ ప్రాబ్లం. అక్కడ నేను నిన్న కూడా చెప్పినట్టున్నాను ఈ 12 టాబ్లెట్స్ గురించి, పద్మజ గారితో అనుకుంటా చెప్పినట్టున్నాను నిన్న మనం డిస్కస్ చేసేటప్పుడు. సేమ్ అదే టాపిక్ ఇప్పుడు కూడా వచ్చింది చూడండి. ఆయన ఏమంటున్నాడు? అక్కలకోట మహారాజు గారి కాలంలో ఒక ఆ బుక్ ఓపెన్ చేయంగానే వచ్చిన కథట ఇది. ఎవరు ఆ సదరు వ్యక్తి, ఆ చనిపోవాలనుకున్న వ్యక్తికి, ఈ అంబాడేకర్కి ఎవరు ఆ హోటల్ దగ్గర ఉన్న అతను బాబా భక్తుడు పిలిచి మరి చెప్పాడంట. అంటే బాబా గారు చేయించారు అది. ఏమని చెప్పారు? నువ్వు అక్కలకోట మహారాజు యొక్క కథ చదివావా? పుస్తకం తీసుకున్నావా? తీసుకుని అందులో చదివావా అని. లేదు అన్నాడు. చదువు అని చెప్పాడు. చనిపోవడానికి ఎంతో మా జీవితం అంతా కూడా అలసిపోయి వైరాగ్యంతో విరక్తి వచ్చి ప్రాణత్యాగం చేయడానికి బావిలో దూకడానికి వెళ్తున్న మనిషిని ఆపి పుస్తకం చదివించాడు ఈయన. ఈయన చదవమండము, ఆయన చదవడము. అది జనరల్గా జరుగుతుందా? అది మీరే చెప్పండి. ఇప్పుడు ఒక మనిషి చనిపోవడానికి సిద్ధపడ్డాడంటే ఎటువంటి మైండ్ సెట్లో ఉంటాడు? బలవంతంగా తన ప్రాణాన్ని తీసేసుకుని చనిపోవడానికి సిద్ధపడిన వ్యక్తి యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది? కూర్చుని ఓ పుస్తకం చదివే పరిస్థితిలో ఉంటాడా? ఉండడు. ఎందుకంటే మానసికంగా శారీరకంగా చాలా డివాస్టేట్ అయ్యి ఉంటాడు. అటువంటి స్థితిలోనే ప్రాణత్యాగాలు చేసుకుంటారు ఎవరైనా. ఆ విధంగా ఉన్న వ్యక్తికి ఈయనేదో ఈ ఎదురుగుండా హోటల్లో ఉన్న వ్యక్తి పిలవడము, కూర్చోబెట్టి పుస్తకం చదివించడము, అటువంటి మానసిక స్థితిలో ఉన్న ఆ వ్యక్తి పుస్తకం చదవడానికి రెడీ అవ్వడము, ఇది ఎంత అసహజంగా ఉంది. కానీ ఇదంతా కూడా బాబా గారు చేయిస్తున్నారు. సో ఆ పుస్తకం ఓపెన్ చేయంగానే వచ్చిన కథ ఇదే. ఇతను ఎలాగైతే బావిలో దూకడానికి వెళ్ళాడో అలాంటి కథే ఎవరో చేస్తే ఆ అక్కలకోట మహారాజు చరిత్రలో ఉందన్నమాట. అది మనం ఇప్పుడు బాబా చరిత్ర ఎలాగ చదువుతున్నామో షిరిడి సాయిబాబాది, అక్కలకోట మహారాజుది కూడా ఎవరో రాశారన్నమాట. సో ఇప్పుడు అందులో ఏమనుంది? అందులో ఆ వ్యక్తిని, చనిపోవాలనుకునే వ్యక్తిని ఒక మహారాజు కాపాడాడు. వాళ్ళ మహారాజు కాపాడి ఇట్లా అన్నాడంట: గత జన్మ పాపపుణ్యాలు నువ్వు అనుభవించక తప్పదు. నీ అనుభవం పూర్తి కాకపోతే నీ ప్రాణత్యాగం కూడా నీకు తోడ్పడదు. ఇలాగే ఎవరో ఒకరు, ఏదో నాలాంటి వాళ్ళు ఎవరో వచ్చి రక్షించవచ్చు. లేదా ఏ కాలో చెయ్యో దూకడం వల్ల ఏ కాలో చెయ్యో పోగొట్టుకుంటావే తప్ప నువ్వు చచ్చిపోవే. చచ్చిపోతే పూర్తిగా అప్పటికి ఆ ప్రాబ్లం కంప్లీట్గా పోతుంది. కానీ నిన్ను చావనివ్వదు. ఎందుకంటే నువ్వు ఇంకా అనుభవం తీసుకోలేదు. నీవు ఇంకొక జన్మ ఎత్తి బాధ అనుభవించాలి.
పైగా మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తి నువ్వు బాధ అనుభవించాలి. కాబట్టి చచ్చుటకు ముందు కొంతకాలమేళ నీ కర్మను అనుభవించరాదు. ఎలాగో చచ్చిపోతాం కదా, నువ్వే కాదు అందరూ చచ్చిపోతారు. ఆ చచ్చిపోయే ముందు ఆ కాస్త అనుభవం అయితే తీసుకోరాదు. అనుభవించేసి ఆ కర్మ ఏదో అనుభవించేసి ఆ అనుభవం ఏదో పూర్తి చేయి అట్లీస్ట్. ఊరికి ఇలా చచ్చిపోయే బదులు అన్నాడంట ఆ రాజు. గత జన్మల పాపముల నేల తుడిచివేయరాదు. ఏదో ఎలాగో చనిపోతావు, నువ్వే కాదు అందరం చనిపోతాము. ఆ పోయే ముందు ఆ అనుభవం ఏదో అనుభవించరాదు. ఆ పాపం ఏదో తుడిచిపెట్టేసుకోరాదు. ఎందుకు అదేదో అలా చేసేస్తే నీకు శాశ్వతంగా అది పోతుంది కదా, దాని నుంచి జ్ఞానం తీసేసుకో, ఓ పని అయిపోతుంది. మళ్ళీ ఎందుకు నష్టజన్మకి దాన్ని అనుభవిస్తావు అనేసి అడిగాడుట ఆ కథలో. సమయోచితమైన ఈ కథను చదివి, అంతే కదా, ఆ సమయానికి ఆ కథ చాలా ఉపయోగపడింది అంబాడేకర్కి. సమయోచితమైన ఈ కథను చదివి అంబాడేకర్ మిగుల ఆశ్చర్యపడెను. ఆశ్చర్యపోయాడు. ఎగ్జాక్ట్గా తన కథ ఏదైతే ఉందో, ఏ విధంగా అయితే తన బావిలోనే దూకడానికి ఎలా వెళ్ళిపోతున్నాడో ఎగ్జాక్ట్గా అదే కథ బుక్లో ఉంది. మరి ఆ బుక్కు నిజంగా అక్కలకోట మహారాజు జీవిత చరిత్ర ఎవరైనా రాశారా? రాస్తే అందులో ఈ కథ ఉందా? లేకపోతే అప్పటికప్పుడు బాబా గారి యొక్క మిరాకిల్స్ చేస్తారు కదా ఆయన, మహిమలు. ఆ మహిమల వల్ల అప్పటికప్పుడు ఆ ఆ ఆ పరిస్థితి, ఆ మనిషి, ఆ పుస్తకము అలాగా క్రియేట్ చేయబడిందా? సో అంబేద్కర్ మిక్కిలి ఆశ్చర్యపోయాడు. వారి మనస్సు కూడా అప్పుడు కరిగిపోయింది. బాబా సలహా ఈ ప్రకారంగా లభించినచో, లభింప లభించనిచో, సపోజ్ బాబాయ్ గనక సలహా గనక ఈ ప్రకారంగా ఇప్పుడు ఇవన్నీ జరిగిందే ఆ విధంగా లభించనచో వాడు చనిపోయేవాడు. బాబా సర్వజ్ఞత్వమును దయాళత్వమును చూసి అంబాడేకర్కు బాబా యందు నమ్మకము బలపడి అతనికి గల భక్తి దృఢమయ్యను. చూసారా, ఆ సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ చేస్తారు బాబా గారు. అది అక్కలకోట మహారాజు యొక్క చరిత్ర ఎవరైనా రాశారా లేదో అప్పటికి తెలియదు. అందులో ఈ కథ ఉందో లేదో కూడా తెలియదు. కానీ ఎగ్జాక్ట్గా ఈయన ఏ సిచ్యువేషన్లో అయితే ఉన్నాడో దానికి మ్యాచ్ అయింది. ఆ మొత్తం అదే అప్పటికలా క్రియేట్ చేయబడింది. బాబా గారే కనుక ఇంటర్ఫీర్ అయ్యి ఈ విధంగా అతనికి సలహా ఇవ్వకపోతే ఇతను చనిపోయేవాడు. బాబా యొక్క సర్వజ్ఞత్వాన్ని దయాళత్వాన్ని చూసి అంబాడేకర్కు బాబా యందు విపరీతమైన నమ్మకం బలపడింది. అతనికి గల భక్తి కూడా చాలా దృఢమయ్యిందట. అతని తండ్రి అక్కల్కోట్ మహారాజ్ భక్తుడు. అతని తండ్రి అక్కల్ కోట్కర్ మహారాజు భక్తుడంట. ఎవరు ఇతని తండ్రి? ఓకే, మన ఇంతకుముందు ఓకే. అక్కల్ కోట్కర్ కూడా ఏదో బాగా తెలియనివాడేం కాదు. ఎవరు ఈ కి అంబాడేకర్ యొక్క తండ్రి ఈ అక్కల్కోట మహారాజుకి భక్తుడు. కావున కొడుకు కూడా తండ్రి వలె భక్తుడు కావాలని బాబా కోరిక. అది బాబా గారి యొక్క కోరిక కూడా. తండ్రి ఎలాగైతే అక్కల్కోట మహారాజు గారి యొక్క భక్తుడో ఈ కొడుకు కూడా అలాగే భక్తుడు కావాలని బాబా గారి యొక్క కోరిక. అతడు బాబా ఆశీర్వచనమును పొందెను. వాని శ్రేయస్సు వృద్ధి పొందెను. జ్యోతిష్యము చదివి అందులో ప్రావీణ్యము సంపాదించి దాని ద్వారా తన పరిస్థితిని బాగు చేసుకున్నాను. అప్పుడు ఏవేవో చేశాడు కదా, ఉద్యోగాలు వ్యాపారాలు అన్నిట్లో నష్టం వచ్చింది. బ్రతుకు చాలా భారం అయిపోయింది. కష్టపడ్డాడు, పడుతూనే ఉన్నాడు. అందుచేత చనిపోవాలనుకున్నాడు. ఇక్కడ బాబా ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని, అదంతా కూడా ఏంటంటే పూర్వజన్మ యొక్క కర్మ, అది అది అనుభవించాడు. ఇక్కడ అనుభవాన్ని నుంచి జ్ఞానాన్ని తీసుకున్నాడు. ఆ జ్ఞానం ప్రసాదించింది ఎవరు? బాబా గారు అక్కల్కోట మహారాజు గారి యొక్క జీవిత చరిత్రలోని కథ చేత. ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని తీసుకొని ఇక నేను చనిపోకూడదు, ఇది కేవలము గత జన్మ యొక్క అనుభవం, గత జన్మ యొక్క కర్మ మాత్రమే, దాన్ని ఇప్పుడు నేను అనుభవించాను అనేసి జ్ఞానం ఎప్పుడైతే తీసుకున్నాడో ఏమైందంటే వెంటనే అతనికి ఒక షిఫ్ట్ జరిగింది జీవితంలో.
ఇప్పటి వరకు చేసిన ఉద్యోగాలు వగేరా అవన్నీ కూడా అవి అవి పోయాయనో లేకపోతే రాలేదనో ఏదోనో కదా వర్రీ అవుతున్నాడు. ఆ వర్రీ అక్కడితో పోయి కంప్లీట్గా ఆయన జీవితంలో ఒక షిఫ్ట్ వచ్చింది. వచ్చి అప్పుడు జ్యోతిష్య శాస్త్రాన్ని అతను చదివి అందులో ప్రావీణ్యాన్ని కూడా సంపాదించి దాని ద్వారా అతను సంపాదన మొదలుపెట్టాడు. పరిస్థితి బాగు చేసుకున్నాడు. సో కావలసినంత ధనాన్ని కూడా సంపాదించుకోగలిగాడు. మిగతా జీవితం అంతా కూడా ఆ విధంగా సుఖంగా గడిపాడు. ఇది ఇక్కడ చెబుతున్నది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు లైఫ్ అంతా కూడా ఒకలాగే ఉండదు. లైఫ్ అంతా కూడా ఒకలాగే ఉండదు. ఇప్పుడు మనకు జీవితము అంటే ఏంటంటే, మన జీవిత దశలనేవి ఎప్పుడూ కూడా జీవిత దశలనేవి ఎలాగైతే మనము చిన్న ఒక బేబీగా పుట్టి తర్వాత అలా ఆ జీవిత దశలనేవి అది అందరికీ ఒకేలా ఉంటుంది. కానీ జీవితం మాత్రం ఒకలా ఉండదు. జీవిత దశలు అవన్నీ కూడా దశలు అంటే ఏంటంటే ముందు బాల్యము, తర్వాత యవ్వనము, తర్వాత మిడిల్ ఏజ్, వార్ధక్యము. ఈ జీవిత దశల్లో మార్పులు ఉండవు. ఎవరికైనా ఆ దశ వచ్చే వెళుతూ ఉంటుంది. కానీ జీవితంలో మాత్రం అందరికీ ఒకేలా ఉండదు. ఆ ఒక్కరికైనా సరే ఒకేలాగా ఉండదు ఎల్లప్పుడూ కూడా. అవి ఆయా వారి వారి యొక్క కర్మలను బట్టి, అంటే ప్రస్తుత జన్మలో చేసుకునే కర్మలు కావచ్చు, పాత జన్మల నుంచి వచ్చిన కర్మలు కావచ్చు. ఏదో ఒక విధంగా కొన్ని కొన్ని అనుభవాలు వాటి మీద బేస్ అయ్యి జరుగుతూ ఉంటుంది. ఆ అనుభవాల నుంచి జ్ఞానము తీసుకోవాలే తప్ప ప్రాణం తీసుకోవాలని మాత్రము అనుకోకూడదు. ప్రాణం తీసుకుంటే ఏమవుతుందంటే అప్పటికలాగా మనిషే పోయిన తర్వాత, ప్రాణం పోయిన తర్వాత ఇంక అనుభవించాల్సింది ఏమీ లేదు కాబట్టి అప్పటికి అలా ఆగుతుంది. టెంపరరీగా అలాగే ఆగుతుంది అతని యొక్క కర్మము. మళ్ళీ జన్మెత్తుతాడే ఎక్కడో దగ్గర, మళ్ళీ ఆ కర్మ స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ చెబుతున్నది ఏంటంటే కష్టాలు వచ్చాయి కదా, కన్నీళ్ళు వచ్చాయా కదా అని బెంబేలెత్తిపోయి ప్రాణాలు తీసుకోకూడదు. అది గత జన్మల యొక్క కర్మము అనుకుని తెలుసుకొని అర్థం చేసుకొని దాన్ని అనుభవించి జ్ఞానం తీసుకోవడానికి ట్రై చేయాలి. ట్రై కాదు, తీసుకుని చేయాలి. అప్పుడు ఆ కర్మ నుంచి ఈ జన్మలోనే బయటపడడం జరుగుతుంది. లేదా అది ఎక్స్టెండ్ అవుతుంది నెక్స్ట్ జన్మకి అని చెప్పేసి కర్మ అనేది ఏ విధంగా ఉంటుంది, కర్మ సిద్ధాంతం గురించి ఇక్కడ ఈ కథలో చెప్పడం అనేది జరిగింది. అంటే బాబా గారి యొక్క చెప్పే విధానం ఇలాగ ఉంటుందన్నమాట. ఏదో ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ ద్వారా ఆ మనిషికి జ్ఞానాన్ని ఇస్తారు బాబా గారు. ఇతను హేమట్ పంత్ ఈ కథలు రాయడం వల్ల మనందరికీ కూడా ఈ విషయాలు తెలుస్తున్నవి. అది మనం ఈ విధంగా తీసుకోవాలన్నమాట. సో ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. సో 26వ అధ్యాయం ఇక్కడితో సంపూర్ణమైంది మాస్టర్స్. దీనిపైన ఏదైనా క్వశ్చన్ ఉంటే నన్ను అడగండి. 4 minutes ఉంది. 4 minutesలో ఏదైనా క్వశ్చన్ ఉంటే అడగండి, మాట్లాడదాము. ఈ లోపల మెడిటేషన్కి సిద్ధమవుతూ ఉందాం. ఓకే. ఇప్పుడు స్పిరిచువల్ టాబ్లెట్స్ కోర్సు చేసినా కూడా అంటే అందులో కూడా ఇవన్నీ వస్తాయి. కర్మ సిద్ధాంతం అనేది ఎలా ఉంటుంది అంటే అక్కడ ఏంటంటే క్లాసెస్, నోట్స్, ప్రిపరేషన్స్, క్వశ్చన్స్, ఎగ్జామ్స్ అట్లా చదువుతారు ఒక పాఠ్య పుస్తకం లాగా. ఇవే సిమిలర్ థింగ్స్, అందులో ఉన్న సిమిలర్ థింగ్సే బాబా గారి దాంట్లో కూడా ఉన్నాయి. కాకపోతే ఇవి జీవితాన్ని చదువుతూ, అది మన జీవితమే అవసరంలా, మన జీవితంలో కూడా ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి. మరొకరి జీవితాన్ని చదివి మన అందు నుంచి జ్ఞానం తీసుకోవడం కూడా ముఖ్యమే. ప్రతి ఒక్కటి మనకే జీవితంలో జరిగి అవన్నీ కూడా మనం అనుభవించి జ్ఞానం తీసుకోవాలంటే అది మామూలు విషయం కాదు. అది ఒక జన్మ సరిపోదలా. ఇలాగా స్పిరిచువల్ బుక్స్ చదివి వేరే వారి జీవితాల్లో జరిగిన వారి అనుభవాల నుంచి కూడా మనం వస్తున్న జ్ఞానాన్ని కూడా మనం సేకరించి అది మనం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని మన జీవితంలో అటువంటి అనుభవాలు కలిగినప్పుడు ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించాలి. అందు నుంచి మనకొక విజ్డమ్ అనేది వస్తుంది. సో అందువల్ల మనకి స్పిరిచువల్ బుక్స్ అనేవి చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతిసారి కూడా మన జీవితంలో మనకే అవన్నీ జరగాలంటే మాత్రము అలా ఎప్పుడూ కోరుకోకూడదు. ఎందుకంటే అది మామూలు విషయం కాదు.
ఎందుకంటే అది చాలా కష్టతరమైనది. మనకి జరిగి, మనకు అనుభవిస్తూ ఆ దుఃఖాన్ని అందులో నుంచి జ్ఞానం తీసుకోవడం అంటే అది అది మామూలు విషయం కాదు. అది చాలా కష్టమైన విషయం అది. ఈ విధంగా జ్ఞానం తీసుకోవడం ఎంత ఈజీ మనకి. కాకపోతే ఆ జ్ఞానాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో మనం అమలు జరపాలి. అది. ఓకే మాస్టర్స్. అందరూ కూడా సుఖాసీనుల కండి. వెన్నెముకను నిటారుగా పెట్టి